వెల్కమ్ టు పృథ్వీ టీవీ. బంగ్లాదేశ్ జిహాదీ గూండాల దిష్టిబొమ్మ దహనం. మానవత్వం లేని పైశాచిక రాక్షసుల్లా హిందువులపై మారణకాండ సృష్టిస్తున్న జిహాదీలు. హిందువుల ఐక్యతే శ్రీరామ రక్ష. విశ్వ హిందూ పరిషత్ జనగామ. ఇటీవల బంగ్లాదేశ్లో జిహాదీల చేతిలో హిందూ యువకుడు దీపు చంద్ర అతి కిరాతక హత్య సంఘటనతో యావత్ ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయని మోహన్ కృష్ణ భార్గవ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అంబటి బాలరాజు, సహకార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, కోశాధికారి కుందరపు భైరునాథ్, బజరంగ్ దళ్ దుడుక సాయితేజ, సేవా ప్రముఖ్ బత్తిని శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు యనగందుల భిక్షపతి, ఉల్లెంగుల రాజు, ఇట్టబోయిన రాజు, గుజ్జుల వెంకటేశ్వర్లు, మహంకాళి హరిశ్చంద్ర గుప్తా, అశోక్, సత్యనారాయణ, యనగందుల కృష్ణ, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఒక మాటని పట్టుకొని అతడిని అతి కిరాతకంగా 200 మందికి పైగా యువకులు ఏకమై అతి కిరాతకంగా కొట్టి తొక్కి చంపడమే కాకుండా మతోన్మాదంతో చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి తగలవేయడం కూడా జరిగింది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మతోన్మాదులందరూ కూడా ఒక తీవ్రవాదులుగా మారుతూ ఉన్నారు, జిహాదీ గూండాలుగా మారుతూ ఉన్నారు, హిందువుల మీద అతి కిరాతకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నేడు అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి మరీ దుర్భరంగా మారుతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి హిందువులని ఊచకొతగోస్తూ హిందువుల పిల్లలని మహిళలని చెరబడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉండే మన హిందూ కుటుంబాలు కాపాడుకోవాలంటే హిందువుల ఐక్యతే శ్రీరామ రక్షగా అందరం కూడా సంఘటన చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉన్నది. మన దేశంలో అటువంటి పరిస్థితి దాపరించకుండా ఉండాలి అంటే మన దేశంలో ఉన్నటువంటి అక్రమ చొరబాటుదారుడైనటువంటి రోహింగ్యాలందరినీ కూడా మన దేశం నుండి వెంటనే తరిమి పట్టాలి. అక్కడి నుండి వచ్చినటువంటి శరణార్థులు ఇక్కడ ఓటర్ ఐడి తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని మనలో కూడా కలిసిపోయి ఉన్నారు. ఏదో నాడు వారు మనగా అటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వారిని తక్షణమే తరిమి వేయాలి. అంతేకాకుండా నిమ్మకు నీరెత్తున్నటువంటి చోద్యం చూస్తున్నటువంటి ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు స్పందించి తీరాలి. అక్కడ ఉన్నటువంటి హిందువులను కాపాడడానికి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి హిందువులకి మన దేశంలో స్థానం కల్పించాలని కోరుతూ ఉన్నారు. జై శ్రీరామ్.